చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఈరోజు పోలియో సండే అనమాట. సో వీళ్ళిద్దరికి పోలియో చుక్కలు వేయించడానికి వెళ్తున్నాను. వెళ్దామా స్టేషన్లోకి? పోలియో చుక్కలు వేస్తారా? సరే ఇంకెళ్ళిపోదాం పదండి. వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఓ టానిక్ టానిక్ రా రండి. టానిక్ చూడు 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 చూడు. అప్పుడు ఏ ధనుష్ ధనుష్ కుమారా? ధనుష్. డేట్ ఆఫ్ బర్త్ 25/11/2020. ఫాదర్ నేమ్ ఏ సందీప్? సందీప్ అండ్ బి లక్ష్మి. లక్ష్మియా? మేడం లక్ష్మీనా? 559. పేరు ఈ అబ్బాయి పేరు చెప్పండి. ఈ అబ్బాయి పేరు ఏ ప్రశాంత్. డేట్ ఆఫ్ బర్త్ 30/4/2018. మదర్ నేమ్ ఫాదర్ నేమ్ సేమ్ మేడం. సందీప్ లక్ష్మియా? అదే అయిపోయా. అన్నీ బాగున్నారు మేడం. చిన్నాడు మేడం. ఇద్దరిని వేస్తాం. చిన్నాడు. మీ దగ్గర పెద్దాడు నారాయణ మేడం. మీ దగ్గర అప్పుడు పెద్దాడు వచ్చేవాడు కదా. ఎక్కడ ఇది అటు సైడ్ స్టేషన్ బ్యాక్ సైడ్ క్వార్టర్స్. ఈడు మీ దగ్గర ఉండేవాడు. అప్పుడు ఇలాగ ఉండేవాడు కదా. ఇది చిన్నాడు. ఈడు అందరికి వెళ్దాం. బాగుందా? బాగుందా? ఎలాగుందిరా పండు? ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇక్కడ డ్యూటీ చేస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇది. సో లక్ష్మి ఇక్కడ డ్యూటీ చేస్తుంది అనమాట. ట్రైన్ పొజిషన్ చెప్తుందండి. సో ట్రైన్స్ వస్తున్నాయి కదా. సో ట్రైన్ ఇక్కడ ఈ స్టేషన్ వదిలితే అక్కడ బిట్వీన్ సెక్షన్లో వర్క్ అయితే జరుగుతుంది. సో వాళ్ళకి లక్ష్మి అయితే ఫోన్ చేసి చెప్తుంది ట్రైన్ వస్తుందని చెప్పి. అదే డ్యూటీ. నమస్తే సార్. అవును, ఇది అంతా అక్కడ అటు షిఫ్ట్ చేస్తారు కదా. సో ఈ స్టేషన్ అయితే పాతది అనమాట. సో ఇక్కడ ప్యానల్ బోర్డు ఇదంతా అటు సైడ్ షిఫ్ట్ చేస్తారండి. మీకు కిందకు చూపించాను కదా కొత్త బిల్డింగ్. సో అక్కడికి అయితే షిఫ్ట్ చేస్తారనమాట. అందుకు అంత బిజీగా ఉంది. సో స్టేషన్ మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు. సో మొన్నే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండేది కదా, పాత బ్రిడ్జ్ అయితే తీస్తారండి నిన్న. అది కొత్త బ్రిడ్జ్ అనమాట. సో ఇంకా దాని మీదే ఇంకా అందరూ వెళ్తారు. ఇదిగోండి పాత బ్రిడ్జ్ తీసి ఇక్కడ పెట్టారు అనమాట. చూడండి పాత బ్రిడ్జ్ ఎలా ఉందో. దీన్ని గ్యాస్ కటింగ్ చేసి మొత్తం తీస్తారండి. ఇది వచ్చేసరికి పాత బ్రిడ్జ్. సో కొత్త బ్రిడ్జ్ ఏమో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అది కట్టిన తర్వాత దీన్ని డిస్మాంటిల్ చేశారనమాట. చూడండి ఎంత పెద్ద క్రేను. సో అది డిస్మాంటిల్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. అప్పుడు నేను లేను, లేదంటే బాగొద్దును వీడియో. సో నేను ఇంకా పిల్లల్ని అయితే పోలియో డ్రాప్స్ అయితే వేయించాను. ఇంక వీళ్ళని ఇంటి దగ్గర దేబెట్టేసి నేను కూడా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. సరే టిఫిన్ ఏది? ఫ్రీ టిఫిన్, గవర్నమెంట్ టిఫిన్. సో ఇక్కడ ఆర్వీఎన్లో వర్క్స్ అవుతున్నాయి కదా, చెప్పాను కదండి నిన్న. సో వాళ్ళైతే మార్నింగ్ టిఫిన్, ఇంకా మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు. ఇందులో టిఫిన్ ఉందంట, తీసుకొని వెళ్ళి తినేద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బాంబే పుల్కా సెంటర్కి వచ్చాం అనమాట. సో మధ్యాహ్నం వ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేదండి, ఎందుకంటే చెప్పాను కదా అన్నయ్య వర్క్స్ అవుతుందని. అక్కడ భోజనం చేయడానికి అయితే నేను లక్ష్మి పిల్లలు కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మధ్యాహ్నం వండుకోలేదు, మీకు చూపించలేదు. అక్కడ కూడా చూపిద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సో ఇప్పుడైతే నైట్ ఇంక డిన్నర్ చేసి రేపటి నుంచి అయితే లీవ్ పెట్టామన్నమాట లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్ళడానికి.
మొత్తానికి ఇదిగోండి డిన్నర్ అయితే ఇప్పుడు బయటకు వచ్చాము. బాంబే పుల్కా సెంటర్కి అయితే వచ్చాము అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంటుందండి పార్థపురంలో. ఒక పప్పు ఇంకా ఒక బంగాళదుంప కర్రీ అయితే ఇస్తారు. ఇంకా ఇది వచ్చేసరికి మజ్జి మిరపకాయ అనమాట. ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ వేస్తారు. అన్నీ అయితే చాలా బాగా చేస్తారండి. వీళ్ళు మిగతా వాళ్ళలాగా మైదాపిండి యూజ్ చేయరండి. రోటీకి పుల్కాకి స్వచ్ఛమైన గోధుమ పిండి యూజ్ చేస్తారు. ఇంకా లైవ్లో కూడా నేను మీకు చూపించాను అనమాట. సో ఇన్కేస్ చూడకపోతే లైవ్ ఉంటుంది చూడండి. అందులోనే గోధుమ పిండి కలిపింది కూడా నేను చూపించాను. సో మొత్తానికి అయిపోయింది అనమాట. నేను కూడా తినేసాను. సో ఇవ్వండి ఇవ్వాలి అనమాట అని చెప్పండి. సో పార్థపురం ఎప్పుడైనా వస్తే కాంప్లెక్స్ దగ్గరే ఉంటుంది అనమాట. మనకి కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్లో సూర్య బుక్ స్టోర్ ఆపోజిట్లో అయితే ఉంటుంది బాంబే పుల్కా సెంటర్. మర్చిపోకండి, వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకే, అయిపోయింది కదన్యా? అయిపోయింది. సో ఈరోజు సండే అనమాట. పార్థపురంలో మ్యాక్సిమం షాప్స్ ఉండవు, అయినప్పటికీ కూడా అన్నీ అయితే షాప్ తీశారు. ఓకే, థ్యాంక్స్ అన్యా. అదనమాట. సో ఇంక పిల్లలు కూడా తినేసారు. సో ఈరోజు అయితే చాలా చిన్న షార్ట్ లెంత్ వ్లాగ్ అనమాట. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో మళ్ళీ రేపు మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో.